ఈ పరుగుల ప్రపంచంలో మనం మర్చిపోతున్నాం మనసు, మానవత్వం, మంచితనం. తెలుసా, కథలే మనకు దారి చూపగలవు. మంచి ఉండడానికి, మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి. మన కథల్లో పరిష్కారం ఉంది. ఇవి కథలు కావు, మార్గదర్శకాలు. ఈ రోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఒక మంచి కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు ఉన్నంతలోనే ఉన్నత సాయం. గిరిపురం చిన్న గ్రామం. పగలంతా వ్యవసాయం పనులతో ఆ ఊరి ప్రజలు తీరిక లేకుండా ఉంటారు. సాయంత్రం అయితే ఇల్లు చేరి స్నానాలు ముగిశాక ఊరి మధ్య ఉన్న రచ్చబండ దగ్గర చేరి కబుర్లతో కాసేపు కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి సమయంలో అనేక విషయాలు చర్చలోకి వస్తాయి. ఒకరోజు ఆ ఊరిలో ఉన్న మోటుబారి రైతు వర్ధనుడి దాతృత్వం గురించి ప్రస్తావనకు వచ్చింది. అంతకు ముందే ఊర్లో ఉన్న మంచినీళ్ల బావితో పాటు మరొకటి అవసరం అయితే వర్ధనుడు ముందుకొచ్చి ఆ ఖర్చంతా భరించి తవ్వించాడు. ఆ విషయం మాటల మధ్య చర్చకు వచ్చింది. ఆ సందర్భంగా ఆయన చేసిన దానాల గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఇదంతా రంగనాథం అనే రైతు విన్నాడు. ఆయనది వింత మనస్తత్వం. ఆయన మరీ లేనివాడేమీ కాదు. తన తాహతకు తగ్గట్టుగా దాన ధర్మాలు చేయవచ్చు, కానీ చేయడు. తనకు దేవుడు అంత శక్తి ఇవ్వలేదని తప్పించుకుంటూ ఉంటాడు. పైపెచ్చు అతని ముందు దాన ధర్మాలు చేసేవారిని ఎవరినైనా పొగిడితే సహించలేడు. అందులో ఆయన గొప్పేముంది? అతనికి అదంతా పూర్వీకుల ద్వారా వచ్చింది. మన పూర్వీకులు కూడా అలానే దయతలిచి ఉంటే మనము దాన ధర్మాలు చేసి ఉండేవాళ్ళం అని అంటూ ఉంటాడు. అది విన్నాక అక్కడున్నవారు పెద్దగా ఆశ్చర్యపోయేవారు కాదు. ఎందుకంటే వారికి రంగనాథం తత్వం, మాట తీరు బాగా తెలుసు. రంగనాథం ఎంగిలి చేత్తో కాకిని తోలడు సరికదా, ఎవరినైనా పొగిడితే సహించనూ లేడు. అయితే ఆ ఊరికి ఇటీవలే కొత్తగా భూమి కొని అక్కడే నివాసం ఏర్పరచుకున్న సుదర్శనుడికి రంగనాథం మనస్తత్వం నచ్చలేదు. ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలా అనే ఆలోచనలో పడ్డాడు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు రంగనాథం గూడు బండి కట్టించుకొని పొరుగురు వెళ్లి పని ముగించుకొని సాయంత్రానికి తిరుగుముఖం పట్టాడు. ఊరు దగ్గరకొచ్చేసరికి బాగా చీకటి పడింది. ఆ చీకటిలో బండి తోలేవాడికి దారి సరిగ్గా కనపడక బండి చక్రం బురదగుంటలో దిగబడిపోయింది. ఎంత ప్రయత్నించినా చక్రాన్ని బండివాడు బయటకి లాగలేకపోయాడు. రంగనాథం కూడా బండి దిగి సహాయపడ్డాడు, కానీ వీలు కాలేదు. ఏం చేయాలో పాలుపోక వారున్న స్థితిలో పొలాల నుంచి గ్రామం వైపు పోతున్న సుదర్శనుడు కనిపించాడు. బండి తోలేవాడు, బాబాబు, మీరు ఒక చెయ్యి వేశారంటే బండి చక్రం గుంట నుండి బయట వస్తుంది. కాస్త సహాయం చేయండి అని వినయంగా వేడుకున్నాడు. నేనా? నేను బలహీనుణ్ణి. బండి చక్రాన్ని బయటకు లాగలేను. దేవుడు అంత శక్తి నాకివ్వలేదు అన్నాడు. అలా అనకు. నీ శక్తి కొద్దీ సహాయపడు చాలు. చక్రం బయటకు వస్తే వస్తుంది, లేకపోతే లేదు అన్నాడు రంగనాథం. బండి తోలేవాడు సుదర్శనుడు చక్రాన్ని బలం కొద్దీ ముందుకు నెట్టారు. బండి చక్రం గుంట నుండి బయటపడింది. రంగనాథం క్షేమంగా ఊరు చేరాడు. మరుసటి రోజు రంగనాథం రచ్చబండ వద్ద అందరితో సుదర్శనుడు చేసిన సహాయం గురించి చెప్పాడు. ముందు సుదర్శనుడు తనకంత శక్తి లేదన్నాడు, కాని తర్వాత తన శక్తి మేర ప్రయత్నించి సహాయపడ్డాడు అన్నాడు. సుదర్శనుడు కాసేపు మౌనంగా ఉండి, రంగనాథం గారు, ఎవరైనా ఏ పనైనా తమకంత శక్తి లేదని లేదా దేవుడంత శక్తి ఇవ్వలేదని దేవుడి మీద నెపం వేసి చేతులు ముడుచుకోరాదు. మనకు చేతనైనంతలో ప్రయత్నించాలి. అదీగాక ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తూ ఉంటే అసూయ పడకూడదు. నా దగ్గర సిరి సంపదలు ఉంటే సహాయపడేవాణ్ణి, లేవు కాబట్టి చేయలేకపోతున్నాను అని అనకూడదు. మనకున్న దాంట్లోనే కొంత దాన ధర్మాలు చేయాలి. మనకున్న శక్తియుక్తులతోనే పరులకింత సహాయపడాలి. అలా చేయడం నిజానికి మరీ అంత గొప్ప విషయమేమీ కాదు, కానీ కనీస మానవ ధర్మం అంతే. శక్తి లేదంటూ ఎవరికి వారు పట్టనట్లు ఉండకూడదు. మీకు చెప్పేదంతటి వారిని కాకపోయినా చెప్పాల్సి వచ్చింది. తప్పైతే మన్నించండి అన్నాడు సుదర్శనుడు. సున్నితమైన ఆ మందలింపు రంగనాథునిలో మార్పునికి కారణమైంది. ఆ తర్వాత కాలంలో రంగనాథుడు తనకున్నంతలో అవసరం ఉన్న వారిని ఆదుకుంటూ
గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. నాకైతే నచ్చిన కథ ఇది. మరి కథ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందమ్మా. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.